హలో హై హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు నిఫ్టీ అయితే 88 పాయింట్స్తో పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 140 పాయింట్స్తో నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ఫ్లాట్ అండ్ మిడ్ నిఫ్టీ కూడా ఫ్లాట్ అండ్ సెన్సెక్స్ కూడా సూపర్ ఫ్లాట్, జస్ట్ 182 పాయింట్స్. సో ఆల్మోస్ట్ ఫ్లాట్ అన్నట్టే. అండ్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మనం ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నటువంటి విక్స్ ఏదైతే ఉందో 5% తగ్గి 17కి అయితే వచ్చేసింది. సో 16-17 ఉంటే కనుక మంచి రేంజ్ అని చెప్పొచ్చు. సో కొంచెం ఆప్షన్ బయింగ్కి కొంచెం ఫేవర్గా ఉండొచ్చు డెఫినెట్గా. సో ఇండియా విక్స్ వచ్చేసి ఈరోజు అయితే 17కి అయితే సెటిల్ అయింది. బట్ చూస్తే కనుక హై వచ్చేసి 19 దగ్గర నుంచి ఆల్మోస్ట్ నిన్న హై ఏదైతే బ్రేక్ చేసింది కానీ బట్ సస్టైన్ అవ్వకుండా ఆల్మోస్ట్ కిందకి అయితే వచ్చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సో 17 to 16 లెవెల్స్లోకి వస్తే కనుక ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ రేంజ్. ఇక్కడ చూడొచ్చు మనకి 16 to 12 మధ్యలో మ్యాక్స్ ఉంటుందన్నమాట. ఈ రేంజ్లో ఉంటే కనుక ఆప్షన్స్ అన్నీ కూడా నార్మల్గా బిహేవ్ అయితే చేస్తాయి. సో బెటర్ మనకి ఆప్షన్ బయ్యర్స్కి అయితే డెఫినెట్గా మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు. కొంతవరకు ఏదైతే ఫియర్ ఇండెక్స్ ఏదైతే ఉందో కొంచెం కూల్ డౌన్ అవడం, కామ్ డౌన్ అవడం కూడా మనకి మార్కెట్స్కి కూడా మంచిదని చెప్పొచ్చు. అండ్ నిన్న మనం ఎంతమంది గుర్తుందో కానీ ఈ లెవెల్స్లో ఏదైతే 25,000 అలాగే 4,000 మధ్యలో ఉంటే కనుక మనకి పెద్దగా ఆపర్చునిటీస్ రావు, మోస్ట్లీ సైడ్ వేస్ ఉంటుంది. అండ్ ఇదే కనుక విక్స్ కంటిన్యూ అయితే కనుక ఆప్షన్ బయర్స్కి చాలా టఫ్ డే అని చెప్తున్నాము. సేమ్ ఆ విధంగానే ఇదర్ హై కానీ లో కానీ బ్రేక్ అయితే కాకుండా ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్లోనే ఇంకా అయితే వచ్చింది. సో ఏదైనా మనకి జనరల్గా ఎక్స్పైరీ ముందు రోజున మనకి సైడ్ వేస్ అంటే ఇలా ఉంటే కనుక జనరల్గా ఎక్స్పైరీ రోజున కొంచెం ఎక్స్ప్లోజివ్ మూవ్స్ రావడానికి, మంచి స్పైక్స్తో ఉన్న వాలటైలిటీతో ఉన్న మూమెంటం అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. సో రేపటికైతే కనుక చాలా క్లియర్గా 24,800 విచ్ ఇస్ ఈ రోజు హై ఏదైతే ఉందో అది, అండ్ డౌన్ సైడ్ ఏదైతే ఉందో 24,500 or 600 లెవెల్స్. సో ఈ 2 లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి ఆబ్వియస్లీ టార్గెట్స్ అయితే మనకి ఫిక్స్ 24,400 అండ్ అప్ సైడ్ అయితే 25,000. పొరపాటున ఏదైనా సరే ఈ అప్ కానీ ఆర్ఎల్స్ ఈ లో కానీ బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం పెద్ద మూమెంటం అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ బుల్స్ ఆర్ బేర్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేరు, ఇద్దరు కూడా ఎగ్జాక్ట్గా మూమెంటంలో ఉన్నారు అనేసి అయితే మనకు చెప్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టోరీ హియర్. సో మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఈరోజు లైక్ నిన్నటి నుంచి మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే కనుక జేపీ మోర్గన్ కానీ గోల్డ్మ్యాన్ కానీ ఏవైతే కంప్లీట్గా కొంత యూఎస్ చైనా ఏవైతే టారిఫ్ది మళ్ళీ స్టార్ట్ అయ్యిందో ఓకే నెగోషియేషన్స్ అండ్ స్లో డౌన్ అవడం కూడా అవి మంచిది. అండ్ రెసిషన్ వచ్చేటటువంటి పర్సంటేజ్ని చాలా వరకు తగ్గించేశాయి. అండ్ బార్క్లే అయితే కంప్లీట్గా దాన్ని డిస్మిస్ చేసింది, రెసిషన్ వచ్చే ఛాన్సే లేదు అనేసి. అండ్ గోల్డ్మ్యాన్ సాచ్ కూడా ఉంది కదా మనకి, వాళ్ళు కూడా రేటింగ్ ఏజెన్సీ కూడా వాళ్ళు కూడా ఆప్టిమిస్టిక్గా న్యూ వేవ్ వస్తుంది మనకి అనేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంతవరకు పాజిటివ్ థింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ డాలర్ కూడా ఇండెక్స్ కూడా పడుతూ ఉంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ ఆల్సో. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఒక కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ ఇక్కడ కూడా మనకు వచ్చింది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే 55,600 అలాగే 54,400 ఈ లెవెల్స్ అయితే మనకి సేమ్ నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ బ్రేక్ కూడా కావట్లేదు. అండ్ కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎటువంటి ప్యాటర్న్స్ వచ్చాయి అనేసి. అండ్ ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కనుక మనకి డేలో ఏది 54,491 అంటే 54,500లో ఉంది కదా. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 400 to 200 వరకు కూడా మంచి డిమాండ్ జోను. సో ఇక్కడ నుంచి ఒక బౌన్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళాల్సింది. సో ఇక్కడ లేదు, ఒకవేళ సైడ్ వేస్ ఉంటే కనుక ఈ మధ్యలోనే మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అంటిల్ అన్లెస్ ఈ లో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం స్కాల్పింగ్ ఆపర్చునిటీసే చూసుకోవడం బెటర్. ఎక్కువ టార్గెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ 1:1 or 2 బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్, సేఫ్ సైడ్. ఎందుకంటే మనకి పెద్ద టార్గెట్స్ రావాలి అంటే కనుక మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకి పెద్ద టార్గెట్స్ అనేవి వస్తాయి.
లేదు అనుకున్నప్పుడు మనం ఈ ఏరియాస్లో చూడొచ్చు ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు కూడా కైండ్ ఆఫ్ సేమ్ మొమెంటం. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం పెద్ద టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, ఏవైతే అదర్ దెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో చార్ట్ మనకి చెప్పేది కాకుండా అవి కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా తక్కువ టార్గెట్స్తో మనకి సేఫ్గా బయటకు వచ్చేసేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే 365 డేస్ ట్రెండింగ్ అయితే మార్కెట్ ఉండదు. సో అది అందరికీ తెలిసిందే. సో దాన్ని బట్టి మన ప్లాన్ ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. అండ్ సెన్సెక్స్లో చూసుకున్నా సరే సేమ్ డోజీ క్యాండిల్ అండ్ మనకు చూసుకుంటే కనుక ఇన్సైడ్ క్యాండిల్ సేమ్ డిట్టో ప్రైస్ యాక్షన్, ఏదైతే క్యాండిల్స్ కూడా సేమ్ ఉన్నాయి నిఫ్టీ మాదిరిగానే రెండు కూడా సేమ్ వెళ్తాయి కాబట్టి. సో ఒకసారి రేపటికి 15 మినిట్స్ చార్ట్లో బయింగ్ జోన్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఏం చెప్తుంది, BTS ఏమి ఇచ్చాము అని కూడా ఒకసారి తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ బటన్ అయితే హిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనేసి. సో ఆల్రెడీ నేను ఇక్కడ డ్రా చేసి అయితే పెట్టాను. సో ఇన్ కేస్ రేపు కనుక మనకి ఈ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ చూడొచ్చు. విక్స్ కూడా ఏ రేంజ్లో ఉన్నాయి అనేసి, విచ్ ఈస్ నథింగ్ బట్ 24,705 700 లెవెల్ అనుకోండి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 595, ఆఫ్ కోర్స్ 600 లెవెల్స్ 24,600 లెవెల్స్. ఇన్ కేస్ ఒకవేళ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ అయితే, సో ఇక్కడ అంటే అరౌండ్ 685లో ఉంది కదా, ఒక 70-80 పాయింట్స్ అయితే కనుక ఈ ఏరియాలో మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఇన్ కేస్ కొంచెం పెద్దగా వచ్చినా సరే 595 దగ్గర నుంచి మనకి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో హ్యావింగ్ సెడ్ దట్ రేపు మార్నింగే ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో ఇమీడియట్గా డోంట్ జంప్ ఇన్ టు ద షార్ట్ ట్రేడ్స్, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ డోజీ ఇచ్చిందా, లేకపోతే కనుక మంచి సాలిడ్గా మరబుజు క్యాండిల్ ఇచ్చిందా, లేకపోతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఇచ్చిందా, ఇలాంటి క్యాండిల్స్ ఏమి ఇచ్చింది అనేది చూసుకొని సో దాన్ని బట్టి మనం వెళ్తే అది మనకి సేఫ్ ఉంటుంది. దాంతోపాటు డేటా అండ్ అడ్వాన్స్డ్ అండ్ డిక్లైన్స్ రేషియో ఏవైతే మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటామో అవి కూడా మీకు లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో అవి కూడా మీరు ఫాలో అయితే దానికి బెటర్ అనమాట. సో 24,595 కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,502, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,434, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 24,342. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 24,705 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 24,785 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,857 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,930గా అయితే మనకు ఉన్నాయి. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలు కూడా ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తూ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఒక ఛానల్లో అయితే మనకి రన్ అవుతూ ఉంది ఒక స్మాల్ స్కేల్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఈ ఛానల్కి వచ్చినప్పుడు ఇప్పటివరకు అయితే మనకి మంచిగానే రెస్పెక్ట్ అయితే ఇస్తూ ఉంది. సో రేపు కనుక ఇన్ కేస్ ఇక్కడ వస్తే కనుక డెఫినెట్గా ఈ మళ్ళీ ఛానల్ బాటమ్ వెళ్ళే టైంకి మనకి ఫస్ట్ టార్గెట్ ఏది ఉందో ఇది హిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ లెవెల్స్ కూడా మనం చూడొచ్చు ప్రీవియస్గా కూడా ఎట్లా మనకి బిహేవ్ చేసింది అనేసి. అండ్ ఆఫ్ కోర్స్ అప్ సైడ్ కూడా మనం చూడొచ్చు ఈ లెవెల్స్ దగ్గర ఎట్లా మనకి రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది అనేసి. సో చాలామంది కమెంట్స్లో కానీ మన వాట్సాప్ నెంబర్కి అడుగుతున్నారు ఈ లైన్స్ ఎలా వస్తున్నాయి అనేసి. సో మన దాంట్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని కొట్టండి మన ఛానల్లోనే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకి కంప్లీట్గా వీడియోస్ ఉంటాయి. అండ్ అలాగే ఆప్షన్ సిరీస్, ఆప్షన్ వరల్డ్ అనే 2 సిరీస్లో కూడా ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించినటువంటి చాలా వీడియోస్, చాలా కాన్సెప్ట్స్, చాలా యూనిక్ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు కొంచెం టైం ఇవ్వండి అంతే. సో ఇస్తే సరిపోతుంది, దాంట్లోంచి క్లియర్గా నేర్చుకోవచ్చు. మీకు ఏం డౌట్ ఉంటే అదే వీడియోలో కమెంట్ అయితే చేయండి, మన వాళ్ళు లేకపోతే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి మీకు క్లారిఫై అయితే చేస్తాము. అండ్ 54,663 అయితే బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 54,406, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,094, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 53,764గా అయితే ఉంది. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి 55,000 లెవెల్స్ కనుక క్రాస్ అయితే 55,030 మనం విత్ బఫర్ అనుకుంటే కనుక 55,310 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,589, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,926గా అయితే సో మనకి ఫైనల్ టార్గెట్స్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చూసేద్దాం. సెన్సెక్స్లోకి వెళ్ళేటప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ 8.35, 6.84. సో
ఇక్కడికి వచ్చేసి ఇంకా పుట్ సైడే మనకు ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్మన్ చూసుకుంటే 9.39 అండ్ 7.71. ఇక్కడ కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ 1.6 ల్యాక్ అయితే చేంజ్ అయితే ఉంది. సో ఇక్కడ మనం పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నా సరే 45.1 అండ్ 54.9. సో ఆబ్వియస్లీ నో నీడ్ టు సే కాల్స్ అయితే ఎక్కువ రైట్ చేస్తున్నారు. సో మొమెంటం వచ్చేసి డౌన్ సైడ్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇంకా కొంచెం ఏదైనా నెగటివ్ న్యూస్ అవి వస్తే కనుక దీని మీద ఇంకా మనకి సాలిడ్గా ఇంకా కొంచెం డౌన్ మూవ్ అలాగే సెల్లింగ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో బీటీసీలో చూసుకుంటే కనుక నిన్న మనం చెప్పుకున్నాము ఏదైతే 101 దగ్గర అంటే ప్రీవియస్గా ఈ ఏరియాలో మనకు ఒక మంచి డిప్ వచ్చినప్పుడు మనకి యూటర్న్ తీసుకుంటుంది, ఇక్కడ మంచి ఒక ఆపర్చునిటీ అనేసి. సో టార్గెట్స్ కూడా మనం అనుకున్నాము 106, 108, 110 అనేసి. సో అలాగే స్లోగా వెళ్తుంది. ఇప్పుడైతే కొంత రేంజ్ బౌండ్లో ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. అండ్ నిన్న మనం ట్రేడ్స్ కూడా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఈ ఏరియాలో ఇచ్చాము. ఆల్మోస్ట్ మంచి ట్రేడ్ అయితే మనకి బిట్ కాయిన్లో వచ్చింది. అలాగే ఈటీహెచ్ సొలానాలో కూడా మంచి అప్ మూవ్స్ అయితే మనం క్యాచ్ చేసుకోవడానికి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే కొంత సైడ్ వేస్లో ఉందనేసి అయితే మనకు అర్థమవుతుంది. అలాగే గోల్డ్ వరకు వచ్చేసరికి గోల్డ్ ఇంకా కూడా కొంత సైడ్ వేస్లోనే నడుస్తుంది. ఏదైతే మనకి 3-2 బేస్ ఉందో దాన్ని ఇంకా బ్రేక్ అయితే చేయట్లేదు. సో వన్స్ 3200 గోల్డ్ బ్రేక్ చేసింది అంటే కనుక మనకి మంచి ఫాల్ అనేది వస్తుంది. సో మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే మీ గర్ల్ ఫ్రెండ్కి మీ వైఫ్కి ఏదైనా చేయించాలి అనుకుంటే కనుక ఈ చార్ట్ చూపించండి, లేకపోతే ఈ వీడియో క్లిప్ చూపించండి. ఈయన చెప్పారు ఇప్పుడు వద్దు తర్వాత కొందాం అనేసి. సో అలాగా యూజ్ చేసుకోండి అంతే ఇంకా. ఓకే, సో లెట్స్ గో టు సెన్సెక్స్లో కూడా మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీ మాదిరిగానే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. 81,523 మనకి బ్రేక్ అయితే కనుక 81,779 ఫస్ట్ టార్గెట్, అలాగే 82,000 వచ్చేసి సెకండ్ టార్గెట్, అలాగే 82,504 వచ్చేసి థర్డ్ టార్గెట్కి అయితే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డౌన్ సైడ్ కూడా మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా గమనించవచ్చు. ఈ ఏరియాలో ఎట్లా బిహేవ్ చేసిందని ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి యాజ్ అ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా. 81,000 కూడా బ్రేక్ అయితే విచ్ ఇస్ మేజర్ లెవెల్ ఇన్ సెన్సెక్స్. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకు ఒక 500 పాయింట్స్ అయితే మనం ఇక్కడ మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 400 to 500 పాయింట్స్. 80,588 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 80,285 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 79,980గా అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ see you all tomorrow then. Thank you so much. Me Telugu Trader Shyam. Jai Hind.